నిత్యత్వపు వెలుగులో బ్రతుకుటకు తీర్మానించుకొనుము. సంఖ్యాకాండం 27:18 అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి. క్రైస్తవ జీవితం ఒక రిలే పరుగు పందెం వంటిది. దీనిలో పరుగెత్తు ప్రతి ఒక్కరూ తన చేత ఉన్న కర్రను తరువాత వారికి అందించుదురు. మోషే తరువాత ఇశ్రాయేలును వాగ్దాన భూమికి నడిపించు వంత యెహోవా దయుండెను. తన జీవితంలో ఎన్నడూ మోయనంతటి పెద్ద భారం మోయుటకు ఏర్పరచబడెను. దేవుడు ఆయనకు ఆ బాధ్యత ఇచ్చినప్పుడు ఆయన వయసు 80 నుంచి 85 సంవత్సరాలు. కాబట్టి ఆ వయసులో యెహోషువ చేసిన కార్యములు బట్టి బైబిల్లో పదవీ విరామణ లేదని మనకు చూపుచున్నది. దైవజనులు వారి పని ముగించే వరకు అమరులే అని ఒకరన్నారు. ప్రియమిత్రులారా, ఈ లోక సంబంధమైన పదవీ విరామణ తర్వాత మన కాలం ఎలా వెలాబుచ్చవలనో, ఎలా ఆనందించవలనని అని మనం అనేక విధాల ఆలోచనలు చేయదుము. ఇది తప్పు కాదు. కానీ యాకోబు 4:14 15 చెప్పబడిన మాటలను శ్రద్ధగా ధ్యానించవలసినది. రేపేం సంభవించినో మనం ఎరగము కనుక మాకు జ్ఞాన హృదయం కలిగినట్లు చేయము. మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అని మోషే చేసిన ప్రార్థన మనం చేయవలసినది. అదేవిధంగా కీర్తన 90:12 కూడా మనము దృశ్యమైన వాటిని చూడక దృశ్యమైనవి అశాశ్వతమైనవి, అదృశ్యమైనవి శాశ్వతమైనవి గనుక పైనున్న వాటి మీద మనసు నుంచుకొనవద్దు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:18 పరలోకమందు మన ధనము దాచుకుందుము. అదేవిధంగా మత్తయి 6:20 ఒక్క క్షణము కనురెప్పపాటున ఈ లోకములో మన పని ముగిసిపోవును, కానీ పరలోకమందు బహుమానము నిత్యము నిల్చును. గనుక మన విలువైన సమయమును హెచ్చించి అత్యాసక్తితోనూ నిబంధనతోనూ దేవుని పరిచర్య చేయుచు వీలైనంతగా ఆత్మలను దేవుని రాజ్యంలోకి నడిపించదుము. ఆమేన్.